సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పు. దానిని ఎలా చూడాలో కూడా అర్థం కావట్లేదు. పెళ్ళైన భార్య వేరొకరితో సంబంధం పెట్టుకొని ఫిజికల్ ఇంటిమసీ ద్వారా ఒక బిడ్డనికి తల్లి అయితే, ఆ తల్లి పెళ్లి చేసుకున్న హస్బెండ్‌కి బాధ్యత తీసుకోవాలి. హస్బెండే ఆ బిడ్డ బాధ్యత తీసుకోవాలి. ఇది దీన్ని ఎలా చూడాలి సార్? యాక్చువల్లీ ఇంతకు ముందు అంటే ఇలాంటివేవైనా ఉంటే రచ్చలు అయ్యేవి, డివోర్సెస్‌కి వెళ్ళేవారు, అంతా అయ్యేది. కాకపోతే ఇప్పుడు ఈ తీర్పుని ఎలా చూడాలి అంటారు? ఇప్పుడు ఇది యాక్చువల్లీ సామాజిక పరంగా చూస్తే, సామాజిక దృక్పథంతో చూస్తే గనక ఇది తప్పుడు జడ్జిమెంటే అని అనుకుంటాము. డిపెండింగ్ అపాన్ ద సిట్యుయేషన్స్ అక్కడ ప్రూవ్ అయినటువంటి ఏదైతే ఆమె ఇల్లీగల్‌గా వేరే భర్తతోటి, వేరే అతనితోటి సహజీవనం చేసి కన్నటువంటి ఏదైతే పిల్లల్ని భర్త సాధడం అనేది ఇది కొంచెం అంటే సమాజం యాక్సెప్ట్ చేయదు. సామాజిక దృక్పథంతో చూస్తే ఇది కరెక్ట్ కాదు అనిపిస్తుంది. కానీ జ్యుడిషియరీ సిస్టమ్ ద్వారా ఉన్నటువంటి వీళ్ళు డైవర్స్ కాకుండా, అంటే విడాకులు కాకుండా ఆమె ఏదైతే అక్రమంగా ఈ పిల్లల్ని కన్నది అనే విషయం ఏదైతే ఉందో, డైవర్స్ కాలేదు కాబట్టి ఈయననే వాళ్ళని మెయింటైన్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆ రకంగా ఆలోచించి ఇచ్చినటువంటి జడ్జిమెంట్.